నమస్తే వెల్కమ్ టు యంగ్ షెఫ్. ఈ రోజు మన యంగ్ షెఫ్ లో సరికొత్త నోరూరించే రెసిపీని మనందరికీ పరిచయం చేయడానికి వచ్చేస్తుంది దేవిశ్రీ. సో లెట్స్ వెల్కమ్ దేవిశ్రీ. హాయ్ దేవిశ్రీ. హాయ్ సిటీ. డిఎస్పీ మీ రిలేటివా? కాదు. కాదా? అయ్యో, నేను ఇంకా మా దేవిశ్రీ ప్రసాద్ నీ రిలేటివ్ ఏమో అనుకున్నా. ఓ అంత ప్లానింగ్, పెద్ద ప్లానింగ్. అబ్బా, ఉండే బాగుండేది. ఓకే, సో ఏం చేస్తుంటావు దేవి? నేను ఇప్పుడు చదువుకుంటున్నాను. ఎంత బుద్ధిమంతురాలు, చదువుకుంటుందంట. ఏం చదువుకుంటావు? ఇంటర్ ఫస్ట్ ఇయర్కి వస్తుంది. ఇంటర్ ఫస్ట్? ఓ 10th అయిపోయింది. ఏ గ్రూప్ తీసుకున్నావు? ఎంపీసీ తీసుకుందాం అనుకుంటున్నావా? ఎందుకలా? అంటే నేను ఒకటి తీసుకుందాం అనుకుంటే వేరే వాళ్ళు కూడా ఇది కష్టం అని ఏదో ఒకటి చెప్తున్నారు. అందుకని ఇంకా ఎంపీసీ తీసుకుందాం, ఇంకా కాలేజెస్ స్టార్ట్ అవ్వలేదు కదా, అందుకని తర్వాత చూద్దామని ఫస్ట్ అయితే ఎంపీసీ అనుకుంటున్నాను. ఓకే, సో ఎలా అయినా కాలేజ్ స్టార్ట్ అవ్వడానికి కొంచెం టైం ఉంది కదా, ఈ గ్యాప్లో ఫుల్ ఎంజాయ్ చేసేయచ్చు. మరి ఏమేమి ప్లాన్ చేసావు? హాలిడేస్కి ఊరికి వెళ్ళాలి అంతే. ఏ ఊరు మీది? మాది ఉంగుటూరు. ఎక్కడ అది? తాడేపల్లిగూడెం, ఆంధ్రాలో. మరి ఏ రెసిపీ చేయబోతున్నావు? సోయా కార్న్ పులావ్. సోయా కార్న్ పులావా? ఓ, ఇదేదో వెరైటీగా ఉంది. మరి లేట్ చేయకుండా మా దేవిశ్రీ చేయబోయే సోయా కార్న్ పులావ్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. సోయా కార్న్ పులావ్కి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన బాస్మతి బియ్యం, ఉడికించిన సోయా చంక్స్, నూనె, ఉల్లిపాయ ముక్కలు, స్వీట్ కార్న్, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా పొడి, ఉప్పు, పావ్ బాజీ మసాలా, కొత్తిమీర, బిర్యానీ మసాలా, పచ్చిమిర్చి ముక్కలు. సోయా కార్న్ పులావ్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా, ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ? రెడీ. ఏం చేయాలి? ఫస్ట్ ఒక కడాయి తీసుకోవాలి, ఆయిల్ వేసుకోవాలి, ఆనియన్స్ వేసుకోవాలి. చెప్పండి స్వీటీ గారు, ఏం చేస్తుంటారు మీరు? నాదే ఉందమ్మా, నా బొంద. నేను ఏదో యాంకరింగ్ చేసుకుంటూ చేసింది తింటుకుంటూ కూర్చుంటా. ఓనా? అయితే వేరే పని పాట ఏం లేదనమాట. నిజంగా ఏం పని పట్టలేదు. మీకు అక్క చెల్లి అన్నదమ్ముళ్ళు ఎవరు లేరా? లేరు, ఉంటే తట్టుకోలేరని నేను కూడా జాయిన్ అయిపోయినా మీ ఫ్యామిలీలో. మరి రక్తపాతం మీకు ఓకే అంటే వచ్చేయండి, ఏం ప్రాబ్లం లేదు. నేను ఆ రక్తపాతం తట్టుకోలేను, వద్దులే. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయాలి. నీకు నూనె అంటే భయం లేదా? మనం అన్ని వంటలు చేస్తాం. అంటే ఎలాంటి అన్ని వంటలు అంటే ఎలాంటివి అంటావు? అంటే ఇంట్లో ఎట్లాంటివి చేస్తావు అని తెలియదు. ఇంట్లో కూరలు, పులుసులు, బిర్యానీలు అన్నీ చేస్తాం. ఇప్పుడు స్వీట్ కార్న్ వేయాలి. ఓకే. సోయా చంక్స్ వేయాలి. పచ్చిమిర్చి వేయాలి. సో నీకు బాగా కోపం వచ్చినప్పుడు మీ అన్నయ్యని ఎట్లా తిడతావు చెప్పు? ఒక పెద్ద సాంగ్ లా పాడతాను. తిట్టిని. తిట్టునా? ఇదేదో చాలా వెరైటీగా ఉంది, ఏదో ఒకసారి ట్రై చేద్దాము. పంది, దున్నపొట్టు, అడ్డగాడి, సీంపంది, ముళ్ళపంది, దూరపంది, దొరకొక్క. తిట్టడంని కూడా ఇలా తిట్టచ్చని ప్రపంచంలో ఇదే ఫస్ట్ టైం నేను చూడడం, విన్నాం. ఇదేం పాటరా? కొంచెం యూనిక్గా ఉండాలి కదా, అందుకని. అందరిలో మనం అంటే బాగదు కదా. ఇంతకీ మీ అన్నయ్యనే తిట్టుకున్నావు కదా, నన్ను తిట్టుకోలేదు కదా? మా అన్నయ్యనే తిట్టుకున్నా. అమ్మ బతికిచ్చింది. అమ్మో. ఓకే, డన్. సో ఎనీవేస్ ఫ్రై అయిపోయినాయి కదా, మరి తర్వాత పావ్ బాజీ మసాలా, గరం మసాలా, ఓకే, బాస్మతి రైస్, కొత్తిమీర వేస్తావు కదా, తర్వాత కొంచెం వాటర్ పోసుకొని ఉప్పు వేసుకొని మూత పెట్టేసుకుంటే మనది రెడీ. ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాం. మూత పెట్టేసి ఓకే, మూత పెట్టేసి ఎంతసేపు కుక్ చేసుకోవాలి? 15 minutes ఇలా కుక్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇది కుక్ అవడానికి ఎలా అయినా కొంచెం టైం పడుతుంది కాబట్టి ఈ లోపల లెట్స్ ప్లే వావ్ మంచి కిక్ ఇచ్చే గేమ్ షో. యు రెడీ? yes. గుండ్రంగా ఉండే 3 కాయలు ఏంటి?
జాంకాయ, ఇంకో కమలాకాయ, దానిమ్మ. సెకండ్ క్వశ్చన్, ఆర్ యు ఎక్సైటెడ్? ఎస్. మానవ శరీరంలో గట్టిగా కొట్టుకునేది ఏంటి? గుండె. అండ్ థర్డ్ క్వశ్చన్, యు ఆర్ ఎక్సైటెడ్? ఎస్. అమ్మ అనే పదాన్ని 3 రకాలుగా పిలవాలి, ఎలా పిలుస్తావు? అమ్మా, అమ్మా, అమ్మా. అండ్ కరెక్ట్ ఆన్సర్. అండ్ ఫోర్త్ క్వశ్చన్, ఆకాశానికి హద్దు ఉండాలి డాష్ ఫిల్ ఇన్ ద బ్లాంక్. మనిషికి సిగ్గుండాలి. వావ్, ఇట్స్ అ కరెక్ట్ ఆన్సర్. సో మనం ఈ గేమ్ షో ఆడే లోపల ఇక్కడ రైస్ కూడా కుక్ అయిపోయినట్టుంది, ఒకసారి చూసేద్దామా? చూసేద్దాం. యప్. వాసన చూసావు ఎలా వస్తుందో? చేసింది ఎవరు మరి? మా దేవిశ్రీ చేసింది. అరే నువ్వు అలా అంటుంటే నాకు డైలాగ్ గుర్తుకొచ్చింది. ఏంటది? ఎస్విఎస్సి సినిమాలో ఎక్కువ లెక్కలేదా వాటర్, ఎక్కువ లెక్కలేదా వాటర్. అబ్బా, యాజ్ ఇట్ ఈస్. సూపర్ రా. ఓకే, రెడీ అయిపోయింది. మరి స్టవ్ ఆఫ్ చేసేద్దాం, నేను వెళ్ళి సర్వింగ్ ప్లేట్ తెచ్చేస్తా. సో ఫైనలీ వేడి వేడి సోయా కార్న్ పులావ్ రెడీ అయిపోయింది. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూసేయండి. సోయా కార్న్ పులావ్ కి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన బాస్మతి బియ్యం, ఉడికించిన సోయా చంక్స్, నూనె, ఉల్లిపాయ ముక్కలు, స్వీట్ కార్న్, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా పొడి, ఉప్పు, పావ్ భాజీ మసాలా, కొత్తిమీర, బిర్యానీ మసాలా, పచ్చిమిర్చి ముక్కలు. సోయా కార్న్ పులావ్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో నూనె పోసుకోవాలి. అది వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, స్వీట్ కార్న్, సోయా చంక్స్, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో పావ్ భాజీ మసాలా, గరం మసాలా, నానబెట్టిన బాస్మతి రైస్, కొత్తిమీర, తగినంత నీళ్లు, ఉప్పు వేసి కలుపుకుని మూత పెట్టుకుని ఒక 15 నిమిషాలు కుక్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ టేస్టీ టేస్టీ సోయా కార్న్ పులావ్ రెడీ. సోయా కార్న్ పులావ్ కి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూస్తారు కదా. ఇట్స్ టేస్టింగ్ టైం. టేస్ట్ చేసేద్దామా? ఎస్. చాలా బాగుందిరా టేస్ట్. ఎలా ఉంది? చాలా బాగుంది. అద్దరు ఒకటేసారు. సూపర్ స్పైసీగా ఉంది, అంటే మసాలాస్ అన్నీ వేసేసరికి. అండ్ టేస్ట్ మాత్రం అదిరిపోయింది. సోయా అండ్ కార్న్ కాంబినేషన్ అద్భుతం. మరి లేట్ ఎందుకు, ఇలాంటి సింపుల్ అండ్ క్విక్ రెసిపీని ట్రై చేసి మీరు కూడా ఎంజాయ్ చేసేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఒక యమ్మీ రెసిపీ నేర్పించినందుకు, ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. చూసారు కదా దేవిశ్రీ చేసిన సోయా కార్న్ పులావ్ ఎంత యమ్మీగా డెలిషియస్గా ఉందో. మరి లేట్ ఎందుకు, ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేసేయండి. ఇదండి వాటి ఎపిసోడ్. వచ్చే ఎపిసోడ్లో మరొక యంగ్స్టర్తో మరో రెసిపీతో మీ ముందుంటా. అంటే నేను టేక్ కేర్, కీప్ స్మైలింగ్ అండ్ బాయ్.